మన దేశంలో రాజకీయ పార్టీలు ఎంతగా దిగజారిపోయాయో నైతికంగా అని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రావణ్కు మద్దతుగా సిపిఐ పార్టీకి చెందినటువంటి యూత్ వింగ్ ఏఐవైఎఫ్ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ అనుకుంటా వాళ్ళు రోడ్డెక్కారు. ఫ్లెక్సీలు పట్టుకొని రావణ్కు మేము మద్దతు ఇస్తున్నాం, ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు, నిరసనలు చేస్తున్నారు, ఏపీ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తే చంపేస్తారా? కొద్ది రోజుల కింద ప్రకాష్ రాజ్ గారు కూడా అదే మాట్లాడారు, ప్రశ్నిస్తే చంపేస్తారా? ఏం ప్రశ్నించాలి? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వాక్ స్వాతంత్రం పేరుతో నోటుకు వచ్చినట్టు మాట్లాడతారా? నువ్వు భారతీయుడివేనా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనము వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మీకు అనిపించడం లేదా? అతడు సనాతన ధర్మం అనేటువంటి పదాన్ని ఒక బూతు పదంలాగా ఎంతో జుగుప్సాకరంగా సన్ డాష్ డాష్ అంటూ నేను ఆ పదాన్ని పలకడానికి కూడా నాకు ఇష్టం లేదు. అతను ఎంత దరిద్రంగా ఆ యొక్క పదాన్ని ప్రస్తావించాడు. మీకు వీలైతే ఆడియో కంపైలేషన్ కానీ అతను మాట్లాడినటువంటి కొన్ని క్లిప్స్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సనాతన ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు, ఓచకొత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నంబరం తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పరా నా కొడక? నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా పడకాను? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా పడక? పూజారులు వాటాల కోసం ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అదే బ్రోకర్ నా పడక. ఓకే, రాముడి గురించి ఏం మాట్లాడతాడు? నీకు నమ్మకం లేదు, వదిలేయి. సీతమ్మ తల్లి గురించి ఏం మాట్లాడతాడు ఆయన? నేను దేశభక్తుడిని కాదు అంటాడు. ఓకే, నాకు దేశంపై ప్రేమ లేదంటాడు. మరి ఇక్కడ ఎందుకుంటావు? ఇదే కదా పెద్ద జరగాల్సినటువంటి చర్చ. ఏంటి? నువ్వు దేశభక్తుడు కాదు, నీకు ఈ దేశంపై గౌరవం లేదు, ప్రేమ లేదు, then గో టు పాకిస్తాన్, గో టు బంగ్లాదేశ్, టర్కీ, వేరెవర్ యూ వాంట్ గో. ఇక్కడ ఎందుకు ఉండాలి? కనీసం కదా ఇప్పుడు మనం మన కులము, మన మతము, మన వర్గము, మన ప్రాంతము ఇవన్నీ కూడా మనం ఇంటి లోపటనే వదిలిపెట్టేసేయాలి కొన్ని సందర్భాలు. వీటన్నిటికీ మించి ఒకటి ఉంది. ఏంటది? మనము భారతీయులము, యు ఆర్ అన్ ఇండియన్. ఈ స్పృహ లేనివాడికి ఈ దేశంలో ఉండేటువంటి అర్హత ఉందా? ఇది చర్చ జరగాల్సినటువంటి విషయం. ఎందుకంటే ప్రతిదానికి కొన్ని ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ మనకు రాజ్యాంగం కల్పించింది చాలామంది మాట్లాడతారు, కానీ దానికి కూడా కొన్ని ఇట్స్ నాట్ అబ్సల్యూట్, అదే సంపూర్ణం కాదు. అదే రాజ్యాంగం కొన్ని వేరే కూడా చెప్తుంది. ఏంటది? మన మత స్వేచ్ఛ పేరుతో, మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతో ఇతర మతాలని కించపరిచేటువంటి హక్కు, అధికారం మనకు ఎవరిచ్చారు? సో హిందువుల గురించి, హిందూ తత్వాన్ని గురించి, హిందూ దేవీ దేవతల గురించి అతను ఇన్ని మాటలు మాట్లాడడం మీరు విన్నారు, రైట్? ఈ దేశపు సంస్కృతి సంప్రదాయాలను అవహేళన చేస్తే ఊరుకోవాలా? అవగాహన లేకుండా అవహేళన చేశారా? అవగాహనతోనే అవహేళన చేశారా? ఎలా చేసినా తప్పే, నైతికంగా తప్పు, చట్టబద్ధంగా తప్పు. మరి అలాంటి వాడిని అరెస్ట్ చేయకూడదా? ఇది దేశ విద్రోహ చర్య కాదు. అందుకే కదా దేశద్రోహం కేసు పెట్టింది. అందుకే కదా పెట్టారు. ఉపా చట్టం కింద కేసు ఎందుకు పెట్టారు? కోర్టులు చూసుకుంటాయి అది తప్ప ఉప్ప, అతడు దానికి ఆ శిక్షార్హుడా కాదనేది కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, చూసుకుంటాయి. మీరు ఎలాంటి వ్యక్తికి మద్దతు ఇస్తున్నారు అక్కడే అర్థమైపోతుంది మైండ్ సెట్ ఏంటనేది. అంటే బీజేపీని ఎవరు వ్యతిరేకించినా, హిందుత్వాన్ని ఎవరు వ్యతిరేకించి మాట్లాడినా మేము వాళ్ళతో జత కలుస్తాం, బాయి అని మాట్లాడతారా? ఆ ఇంటెన్షన్ ఏంటో చూడాల్సినటువంటి అవసరం లేదా? సో మహాభారతం, రామాయణం గురించి తప్పుగా మాట్లాడితే మీకు హ్యాపీనా, సంతోషమా, మద్దతు ఇస్తారా? కొద్ది రోజుల కింద ప్రకాష్ రాజు కూడా అదే మాట్లాడారు. శ్రీరాముణ్ణి, లక్ష్మణుణ్ణి ఏదో ఇన్వేడర్స్ లాగా, నార్త్ ఇండియన్స్ లాగా ఇక్కడికి వచ్చి వాళ్ళని దొంగల్లాగా చిత్రీకరిస్తూ ఆయన ఏదో ఒక సెటైరికల్గా ఒక పోస్ట్ పెట్టాడు. చాలామంది తిట్టారు సోషల్ మీడియాలో. ఏంటది? ఆ భాష ఏంటి, ఆ పదాలు ఏంటి? సరే, అంతకంటే దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ ప్రశ్న రావణ్. ఇలాంటి వ్యక్తులకి 2 రకాల పనిష్మెంట్ ఉంటాయి. ఒకటి, మరొకసారి జీవితంలో మళ్ళీ హిందువుల గురించి, హిందుత్వాన్ని గురించి పల్లెత్తి మాట్లాడకుండా చేసేలాగా ఒక సివియర్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఒక పద్ధతి. ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ అదే పద్ధతి ఫాలో అవుతుంది. నాట్ జస్ట్ పవన్ కళ్యాణ్ తిట్టాడని మాత్రమే కాదు, అది కూడా తప్పే. దానికంటే ఏంటంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసేలాగా, నేను హిడ్మా గురించి మాట్లాడతాడు, నేను నక్సలైట్కి మద్దతు ఇస్తానంటాడు, ఉగ్రవాదులకు బ్రతికే హక్కు లేదా అంటాడు. అది మరీ విచిత్రం.
ఉగ్రవాదులకు బ్రతికే హక్కు ఏంటి? ఇప్పుడు ఉగ్రవాది అనేవాడు బాంబులు పేల్చడమే వాడి పని, దేశంలో ప్రజలను చంపేయడమే వాడి పని, బాంబులు పేల్చి ఇక్కడ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం, మొక్కలు చేయడమే వాడి పని. అలాంటి ఉగ్రవాదుల మీద సానుభూతి ఏంటో, ఉగ్రవాదులకు కూడా బ్రతికే హక్కు ఉందని మాట్లాడడం ఏమిటో, ఈ థియరీ ఏంటో మరి ఎవరికి అర్థం కాల. అటు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు భారతీయుడివా కాదనేటువంటి అనుమానం కూడా వస్తుంది. నువ్వు ఏం ప్రశ్నిస్తున్నావు, ఎవరిని ప్రశ్నిస్తున్నావు? నువ్వు దేశాన్ని పైన దేశభక్తి లేనప్పుడు, దేశం మీద గౌరవం లేనప్పుడు, అభిమానం లేనప్పుడు ఈ దేశంలో ఉండడానికి నీకు అర్హత లేదు. అందుకే ఉపా చట్టం కింద కేసు పెట్టారు. కాబట్టి ఇప్పుడు సిపిఐ పార్టీ యూత్ వింగ్ అయినా ఇంకోటైనా ఇంకో పార్టీ అయినా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి ఏం మాట్లాడాను? ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ అని మాట్లాడతాడా? ఏంటి దారుణం? ఇదే సిపిఐ పార్టీ నాయకులు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇతనికి మద్దతు ఇచ్చే ముందు ఇతర మతాల గురించి ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే, ఇంత అవహేళన చేస్తూ ఇంత అవమానిస్తూ మాట్లాడితే, మాట్లాడాలని నా ఉద్దేశం కాదు, అది హిందుత్వమా, ఇస్లాం గురించో, క్రిస్టియానిటీ గురించో, బుద్ధిజం గురించో, ఇంకా ఏదైనా ఇతర మతాల గురించి ఈ విధంగా అవహేళన చేస్తూ మాట్లాడితే వాళ్ళకు కూడా మీరు మద్దతు ఇస్తారా? ఇలాగే ర్యాలీలు, ధర్నాలు, రోడ్డెక్కి నిరసన తెలియజేస్తారా? ఈ ప్రశ్నకి డెఫినెట్గా ఈ ఆందోళన చేస్తున్నవారు, నిరసన చేస్తున్నటువంటి వాళ్ళు, సిపిఐ పార్టీ నాయకులు ఎవరైనా కానీ వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారా? ఆ ప్రేక్షకులను అడుగుతున్న ఈ విధంగా రావణ్కి మద్దతు ఇవ్వడం అనేది ఏంటి? మీరు ఇలా చూస్తున్నారు. సిపిఐ పార్టీ నాయకులు కానీ, ఈవెన్ వాళ్ళ వెనక ఉండేటువంటి ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ పరోక్షంగానో ప్రత్యక్షంగానో ప్రశ్నిస్తున్నాయి, తప్పుపడుతున్నాయి ప్రభుత్వాన్ని. వీళ్ళ ఎజెండా ఏంటి? ఓట్ పోలరైజేషనా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారా? ఎలా చూడాలి? ఎలా అర్థం చేసుకోవాలి? మీకు ఏమనిపిస్తుంది? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.